ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పునమి, ఎందుకు ఇలా చేశావు? రాజమాత నన్ను తిట్టేవారు కదా, నువ్వు చేయని తప్పుని నీ మీదెందుకు వేసుకున్నావు? వకీల్ సాబ్, ఆ తప్పు మీరు కూడా చేయలేదు కదా. అసలు మీరెందుకు చేస్తారు? మీ చేతిలో ఉన్నప్పుడు పడిపోతే మీరే తప్పు చేసినట్టు కాదు కదా, పొరపాటున జరిగినట్టు కదా. తప్పు పొరపాటు ఏదైనా నేను ఫేస్ చేసేవాడిని కదా. వకీల్ సాబ్, మీరు నాకు మంచి స్నేహితులు కదా. మిమ్మల్ని నా ముందు ఎవరైనా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. అది చిన్న మాటైనా పెద్ద మాటైనా. అది కాదు పునమి, చెయ్యని తప్పుని నీ మీద వేసుకున్నావు. అనవసరంగా వాళ్ల ముందు దోషిలా తలదించుకున్నావు. వకీల్ సాబ్, నానమ్మ దృష్టిలో మీకొక స్థానం ఉంది. ఈ రాజ్మహల్లో మీకంటూ ఒక గౌరవం ఉంది. వకీల్ సాబ్ ఏం చేసినా ఒకరికి మేలు కలిగే పని చేస్తారు తప్ప కీడు జరిగే పని చెయ్యరు అని ఒక మంచి పేరుంది. అలాంటి మీరు అక్కడ నలుగురిలో తలదించుకోవడం నాకు మంచిది కాదు అనిపించింది. అందుకే మీ మీద ఒక్క మాట కూడా పడకూడదు అనుకున్నాను. మాటలు, అవమానాలు నాకు కొత్తేం కాదు కదా. అన్ని అవమానాల్లో ఈ అవమానం ఒకటి అనుకునేదాన్ని. అందుకే వకీల్ సాబ్, అందరి దృష్టిలో ఉన్న మీ స్థానాన్ని తక్కువ చేయకూడదు అని ఆ నింద నా మీద వేసుకున్నాను. జరుగుతుందని తెలిస్తే ఆ అవమానాన్ని నీ మీద వేసుకోవడానికి రెడీ అవుతావు. పునమి, నా ప్రాణం ఉన్నంత వరకు ఏ విషయంలో అయినా నీకు తోడుగా ఉంటాను. థ్యాంక్స్ వకీల్ సాబ్. ఏం వీరన్నా, బాగున్నారా అంతా? బాగున్నామమ్మా. చెప్పండి, ఏమిటి సమస్య? నానమ్మ, కొన్నాళ్లుగా వీళ్ళకివ్వాల్సిన కూలి డబ్బుల్లో సగానికి పైగా అయ్యగారు నొక్కేస్తున్నారు. అవునమ్మా, 300 ఇస్తున్నారు కూలి. ఏమిటి నువ్వు చేసిన పని? ఏ రైతులు చెప్తున్నది నిజమేనా? అలా కొట్టు, ఎన్నిసార్లు కొట్టిన బుద్ధి రాదేడికి. నా బిడ్డ శివదేవ్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల నా బిడ్డ తరువాత నిన్నే నా కొడుకులా భావించి బాధ్యతలన్నీ నీకు అప్పగించాను. బాధ్యత లేని నీలాంటి వాడికి బాధ్యతలు అప్పచెప్పినందుకో నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. చివరికి మన కోసం చెమటోడ్చి రక్తం చిందిస్తున్నా కూలీల డబ్బుల్లో కూడా మోసం చేస్తున్నావంటే నిన్ను క్షమించలేను. నువ్వు చేసిన మోసం బయట అందరికీ తెలిసి
ఈ రాజవంశం పరువు పోతుంది. పోరా పోరా, నువ్వు బయటికి పో. అన్ని దొంగ విషయాలు అమ్మ, నమ్మకు. పోరా బయటికి. పో. ఇంట్లో వాళ్ళైనా సరే తప్పు చేస్తే మహాదేవి క్షమించదు అన్న గౌరవమైనా మిగులుతుంది నాకు. పో బయటికి. పెద్దమ్మా, వెళ్ళు. వీళ్ళు వీధిన పడితే నేను కూడా వీధిన పడతాను. ఎలాగైనా మహాదేవి గారు వీళ్ళని క్షమించేయాలి. వెళ్ళు. పెద్దమ్మా, నన్ను క్షమించు పెద్దమ్మా, నన్ను క్షమించు పెద్దమ్మా. ఏదో బుద్ధి తక్కువ ఇలాంటి పని చేశాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి పని చేయను. మమ్మల్ని చూసైనా సరే క్షమించండి అత్తయ్య గారు. ఏం తక్కువ చేశాను మీకు? నేను మీకేం తక్కువ చేశాను? నా బిడ్డతో సమానంగానే మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నాను కదా. అయినా అయినా కూలీల కడుపులు కొట్టి మీ కడుపులు నింపుకోవాలనుకోవటం చిచ్చి, ఇది క్షమించరాని నేరం. ఇది క్షమించరాని నేరం. ఈ ఒక్కసారికి క్షమించు పెద్దమ్మా. నేను నిన్ను క్షమించడం కాదు, నీ వల్ల మోసపోయిన ఆ రైతులు నిన్ను క్షమించాలి. వెళ్ళు వెళ్ళు. వాళ్ళు క్షమిస్తే నేను క్షమించినట్టే. వెళ్ళరా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మీరు మాకు అన్నం పెట్టేవాళ్ళయ్య గారు, మీరెప్పుడూ మమ్మల్ని క్షమించమని అడగకూడదు. ఎందుకంటే మీ వెనక ఒక రాజవంశం ఉంది. అమ్మగారు, క్షమించండి. పున్నమి, వాళ్ళకి జరిగిన నష్టాన్ని గుర్తించి వాళ్ళకు అందాల్సిన డబ్బుని వాళ్ళకి అందచేయి. అలాగే నానమ్మా. నానమ్మా, ఇవ్వు. మీకు రావాల్సింది మీరు పంచుకోండి. మా కడుపు మంట అర్థం చేసుకునే చల్లార్చిన దేవత మీరు. మా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండు తల్లి. మంచిదండి. మహాదేవమ్మ గారు, మేము వస్తామమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.